इसका नाम है जेनी, उसका नाम है जेनिफर। ये जो बक्कनो ఇక్కడ ఆల్రెడీ నేనంతా ఏం కాదు ఏముంటది యా నీ వైపు రాదు. ఇదే మనదు, ఇది ప్యూర్ వెజిటేరియన్. ఇది తినేది ఆకులు ఆడమలే. ఇందులో మేము సాయిల్ వేయలేము, ఏమి వేయలేము. ఇవే శాంతంగా తినిపిస్తున్నాడు ఆ అంచుడు. This is like an educational center. ఇక్కడ చిన్న పిల్లలకి కానీ స్కూల్ కిడ్స్ కి కానీ ఈవెన్ ఫ్యామిలీస్ దే కెన్ కమ్ ఫీల్ ద యానిమల్స్. మీరు ఒక జూ పార్క్ కి వెళ్తే యూ వుడెంట్ గెట్ దిస్ ఫీలింగ్ వేర్ యూ కెన్ టచ్ ద యానిమల్స్ లైవ్ లో ఇక్కడ. హే గాయ్స్, ఈరోజు ఒక యూనిక్ ప్లేస్కి అయితే వచ్చేసాము. అదే కచ్చే రాస్తే. ఎవరికైతే యానిమల్స్, బర్డ్స్, నేచర్ని ఇష్టపడతారో వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. మామూలుగా జూకి అలా వెళ్తే యానిమల్స్ని దూరం నుంచి చూస్తాం కదా, కాకపోతే ఇక్కడ మనము టచ్ అండ్ ఫీల్ కూడా అవుతాము. కాన్సెప్ట్ చాలా యూనిక్గా ఉంది కదా. ఈ ప్లేస్ ఎక్కడుంది, ఎంట్రీ టికెట్ ఎంత, అక్కడ ఏమేమి చూడొచ్చు అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి హైదరాబాద్లో గండి మైసమ్మ దాటిన తర్వాత అయితే ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ అడ్రస్ అండ్ లొకేషన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. గేట్లోంచి ఎంటర్ అయిన తర్వాత పార్కింగ్ ఏరియా అయితే వచ్చేసాము. నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉంది మాయాంష్ యానిమల్స్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడని. టైమింగ్స్ వచ్చేసి 9 to 4 PM. క్యాంటీన్, నర్సరీ, టికెట్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ పర్ పర్సన్. బిలో 3 years కిడ్స్కి ఫ్రీ ఎంట్రీ ఉంది. సో ఇలా ఎంట్రన్స్లోనే మనకి ఇలా ట్యాగ్స్ అయితే పెడతారు. టికెట్ కౌంటర్ ఎదురుగానే మనకి క్యాంటీన్ అయితే ఉంది. లిమిటెడ్ ఫుడ్స్ అవైలబుల్లో ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు. లైనర్ వేసేసి టబ్స్లో చిన్న చిన్న ప్లాంట్స్ వేసేసినాం. ఇంకా బోర్ వాటర్ వేసినాం. బోర్ వాటర్ లైవ్ వాటర్, డెడ్ వాటర్ చెప్తారు. డెడ్ వాటర్ ఎందుకంటే అండర్ గ్రౌండ్ వాటర్ అందులో ఏం లేదు. సరే, ఫస్ట్ ఇక్కడ ఆర్టిఫిషియల్ పాండ్ క్రియేట్ చేశారంట వీళ్ళు. దానికోసం ఒక పెద్ద గుంత తీసి పాండ్ లైనర్ వేశారు. దాంట్లో వాటర్ అండ్ ఓన్లీ ఒక 400 వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ వేసారంట. ఇంకా అంతే. సో దాంట్లో క్రాబ్స్, టర్టిల్స్, స్నేక్స్, సో ఇలాంటివన్నీ వచ్చాయంట. సింపుల్ థింగ్స్తో మంచి లైఫ్ అయితే క్రియేట్ చేశారు అక్కడ. క్యాక్టైల్ ప్లాంట్స్ వేసారు. సో దానివల్ల ఇంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్ ఇక్కడ. ఇంత విజిబుల్. ఇందులో మేము సాయిల్ వేయలేము, ఏమి వేయలేము. ఇవే ఈ ప్లాంట్స్ అవే హోల్స్ వేసి అక్కడ బ్రీడ్ కూడా చేసింది. ఇక్కడ సీజన్ వైజ్ బర్డ్స్ బ్రీడ్ చేస్తుంది. ఫస్ట్ రింగ్ నెక్ ప్యారెట్ వచ్చి చేస్తుంది, దాని తర్వాత మైనా వస్తుంది. నాకు ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది డాడీ. వాకింగ్ పాత్ అయితే ఉంది. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ లైక్ మల్బరీస్, మొరింగా అవి ఇవి ఉన్నాయి. ట్రీస్ ఉన్నాయి కాబట్టి రకరకాల బర్డ్స్ అయితే వస్తున్నాయంట. మనకి ఒకటి సిట్టింగ్ ఏరియా కూడా వచ్చిందనమాట ట్రీ కింద. ఎంత ప్రశాంతంగా ఉందో ఆ ప్లేస్లో. సిటీలో కాంక్రీట్ జంగల్లో బిల్డింగ్స్ మధ్యలో ఉండేసి ఇలా వచ్చేసరికి చాలా హాయిగా ఉంది. ఆ చెట్లు, ఆ బర్డ్స్ని చూస్తుంటే నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. पे हमारे पास कुछ डोमेस्टिकेटेड एनिमल्स हैं. जैसे हमारे पास शीप्स एंड गोट्स है, जो हमारे पेट्स हैं. यहाँ पे गाय और गधे हैं कि जो हमने यहाँ पे रेस्क्यू करके लाए हैं. तो यहाँ पे हमारे पास कुछ शीप्स हैं जिनको आप फीड भी कर सकते हैं. డొమెస్టిక్ అనిమల్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో షీప్స్ అండ్ గోట్స్ అక్కడ ఉన్నాయి. तो ये जो है ये मेल है, ये हमारा बड़ी है. हाँ बड़ी. और ये स्नोबॉल और वो फ्लफी. और जो हमारे पास गोट्स है वो ऊपर का खाना जाता है.
और ये शीला शिबा करके इसके ये फीमेल्स है। खिलाओ क्योंकि इनको भी गुस्सा आता है। इनको खिलाओगे और उनको नहीं खिलाओगे तो गुस्सा आता है, तो वैसे वो बाहर नहीं आएगी। इसका नाम है धर्मा और इसका नाम है शक्ति। इसका नाम है जेनी, उसका नाम है जेनिफर। ये जो फीमेल्स है ये हमारे यहाँ रेस्क्यू में आए थे। जो भी अभी धोबी रहते हैं ना, अभी यूज नहीं करते क्योंकि मोटरसाइकिल आ गए, इनको मेंटेन करना में बहुत ये दिक्कत है, तो ये ऐसे ही छोड़। tortoise tortoise small tortoise यहाँ पर आता है albino radius ladder, tortoise टेरापिन। ये टेरापिन है। टेरापिन्स बेसिकली पानी और जमीन दोनों पे रहते हैं और टॉर्टॉइस सिर्फ जमीन पे रहते हैं। वो आपको दिख रहा है वो टॉर्टॉइस है। बड़ी साइज के है, आप इन्हें टच कर सकते हैं। ఇవైతే ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి వచ్చేసి టెరాపిన్స్. టర్టిల్ అయితే మామూలుగా వాటర్లో ఉంటాయి కదా, ఇవైతే వాటర్ అండ్ మడ్లో కూడా ఉంటాయి. इसमें जो मेल फीमेल्स रहते हैं, मैं आपको उसका एक वो बताता हूँ। ये मेल है। मेल्स में जो उसकी टेल रहती है वो बड़ी रहती है, फीमेल्स में छोटी रहती है। मैं आपको वो दिखाता हूँ, वो फीमेल है। ये टेरापिस फैमिलीज में आते हैं। इनका एक्चुअल नाम रेडियस लैडर है, थर्ड लार्जेस्ट टॉर्टॉइस। इसका नाम है किक कैट, ब्लैक वाला किक कैट। काफी शांत है। ఇవి వచ్చేసి పర్షియన్ క్యాట్స్ అన్నమాట. సో ఒక దాని పేరేమో జింజర్, ఒక దాని పేరు లెమన్ అండ్ కిట్ క్యాట్. ఏముంది ఇది క్యాచ్ దట్ కిట్ క్యాట్ और मैं महाराष्ट्र से हूँ और यहाँ पे मेरा हॉबी थी, इसलिए मैं यहाँ पे आया। వెరీ గుడ్. तो हम अब जाएंगे हमारे छोटा सा एक हेलिकोनिया गार्डन है। इसमें हमारे पास पिराना फिश है, लेकिन वो अभी विंटर की वजह से छुपा हुआ है पीछे, आप बाद में भी। और इसमें हमारे पास, हाँ आप देख सकते हो आगे जाके, यहाँ से दिखेंगे गेट से। और उसमें हमारे पास कुछ इंडिजिनस फिश है कि जो इंडिया से आते हैं पूरे। तो यहाँ पे ये जो पीछे एक मछली दिख रहा है रेड हॉरिजॉन्टल ब्लैक लाइन वाला, उसको बोलते हैं केरला क्वीन, क्योंकि वो आता है केरला से। ఎగ్స్ పెట్టినాక ఫీమేల్ విల్ క్యారీ ఆల్ ది ఎగ్స్ ఇన్ ఇట్స్ మౌత్. అది ఒక 22 డేస్ 22 to 25 డేస్ ఎగ్స్ హ్యాచ్ అవ్వడానికి నోట్లోనే పెట్టుకొని ఉంటుంది. 20 డేస్ వరకు ఫుడ్ తినదు. సో దీంట్లో ఎల్లో కలర్ ఉన్నాయి, బ్లూ కలర్ ఉన్నాయి. అండ్ దాంట్లో చూస్తే ద వైట్ వన్స్, ఇది చూడండి, ఇట్ ఈస్ స్పిట్టింగ్ శాండ్. సో వాట్ దే డూ ఇస్, ఇట్ ఈస్ కాల్డ్ జియోఫేగస్. జియో అంటే ఎర్త్, ఫేగస్ అంటే ఈటర్. సో దట్స్ వై దర్ నేమ్ ఇస్ జియోఫేగస్. అదేం చేస్తుంది అంటే ఇట్ టేక్స్ శాండ్ ఇన్ ఇట్స్ మౌత్. దాంట్లో శాండ్లో ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఉంటే ఆ ఫుడ్ పార్టికల్స్ తినేస్తుంది, మళ్ళీ శాండ్ వదిలేస్తుంది. సో దాట్ ఈస్ స్పెషాలిటీ. దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంకో అక్వేరియంలో చిన్నవి స్ట్రిమ్స్ ఉన్నాయి, రెడ్ అండ్ ఎల్లో కలర్స్లో. ఫిషెస్ గురించి ఇంకా చాలా డేటా షేర్ చేశారు. సో వీడియో లెంత్ అవుతుందని నేను పెట్టలేదు. అక్కడికి వెళ్తే మాత్రం ఫుల్ నాలెడ్జ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లల ఫేవరెట్ బన్నీస్, అదే ర్యాబిట్స్. మా ఓడైతే అస్సలు ఆగలేదు ఎగ్జైట్మెంట్తో. నువ్వు భయపడకు, తను భయపెట్టు. ఓకే పట్టుకో. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం కాదు. నెక్స్ట్ బర్డ్స్ దానికైతే వెళ్తున్నాము. అవి బయటికి రాకుండా ఇట్లా అయితే పెట్టేశారు ఫుల్గా.
కవర్ చేశారు. లోపలికి వెళ్ళగానే ఏదో ఫారెన్ కంట్రీస్లో వెళ్ళినట్టు అనిపించింది. అంత బాగా సెటప్ చేశారు లోపలంతా కూడా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. So many birds, Ayan. ఇవి బర్డ్స్ లో ఒక వెరైటీస్ అన్నమాట, సేమ్ ర్యాబిట్స్ లాగే ఉన్నాయి. వాటి పేరు వచ్చేసి గిన్ని పిగ్స్ అంట. नहीं आते नहीं आते बाहर नहीं डर रहे स्टैचू कैसे फ्रीज है పైన టచ్ చేయాలి టచ్ మీ నాట్ ఎట్లయిపోయింది చూడు, ఇక్కడ ఇక కార్నర్ లో టచ్ చేస్తే టచ్ మీ నాట్ ప్లాంట్ ఇరగొడేసింది. वो क्या है पाँव में किस तरह से? हाँ ये रिंग है, ये रिंग से किंग कहाँ से आया और मेल फीमेल है ना, ऐसे पता था. How many birds are there? సో అక్కడ బర్డ్స్కి మనం ఫీడింగ్ చేయొచ్చు. సో ఆ ప్లేట్స్లో వాళ్ళకి ఏం ఫీడ్ చేస్తారో అది ఇస్తారు. సో ఇట్లా అన్ని బర్డ్స్ అన్ని మన దగ్గరకు వచ్చేస్తాయి అప్పుడు. అసలు ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎన్ని బర్డ్స్, అరౌండ్ లైక్ 400 to 500 ఉన్నాయంట. ఒక బర్డ్ మాత్రం అయాన్స్ క్యాప్ ని ఇట్లా కొరుకుతుంది అనమాట. ఎంత క్యూట్ ఉందో. మా బాబు అయాన్ష్ని ఆ బర్డ్స్ని వదిలేసి రమ్మంటే అస్సలు రావట్లేడు. అసలు వాడు మాత్రం సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసిండు. అయాన్ చాలా ఎగ్జైట్ అవుతుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఈము బర్డ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. చాలా హైట్గా ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారంట వీటిని. దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టు, ఏమన్నది అది పట్టుకోవచ్చు మీరు. ఏమన్నది సో వీటిని కూడా టచ్ అండ్ ఫీడ్ చేయొచ్చు మనము. అది ఓన్లీ ఆకుల వరకే తగ్గుతుంది. aqua garden. Full fishes are. ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్ని హ్యూమిడిటీగా ఉన్నాయి. ఇది ఆర్కిడ్. ఈ వాటర్లో కామన్ తీసుకుంటుంది లంచ్. ఈ చెట్ల మీద అలానే జరుగుతాయి ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్ని. ఇది అక్కడ చెట్లో వాటర్ డిస్టర్బ్ చేయకుండా పెడితే మీ చేతులు చేపలు వస్తాయి. You can keep your hand on. Slowly away. Slowly away. వాటర్ డిస్టర్బ్ చేద్దాం. వచ్చినాయి. ఓ చాలా వచ్చినాయి కానీ వాటర్ పెట్టండి, మంచి వ్యూ వస్తుంది. దాన్ని తీసుకోమాకు, ఎందుకంటే ఎగ్స్ అన్ని బ్రేక్ అవుతాయి. ఎగ్స్ ఉన్నాయంట, తీసుకోవద్దు. అది పెట్టేసి ఎలా కనిపిస్తుంది
దీని కంటే బాగుంది లోపల స్నేల్ ఉంది. స్నేల్ ఉంది లోపల. హౌస్ అది దాని షెల్. ఇది జనరల్గా ఫుల్ ఎగ్ కాదు, అంటే నీళ్ళు ఎంత ఉంటుంది దాంట్లో అది చేసుకున్నాడు. ఇది డాల్ మెషిన్. డాల్ మెషిన్ కి మన ఇండియన్ బ్రీడ్ రాజపాలెం అని ఒక డాగ్ బ్రీడ్. ఈ రెండింటికి జెనెటికల్ డిజార్డర్స్ ఉంటాయి. ఐ కానీ ఇయర్ కానీ ఆ జెనెటిక్ లో ప్రాబ్లం ఉంటుంది రెండిట్లో ఒకటి. దీనికి వినపడుతుంది జనరల్గా దీంతో స్పాట్. ఈ డాగ్ పేరు స్పాట్ అండ్ దీనికి డెఫ్ ఉందంట. చూసి ఇంకా స్మెల్తో గుర్తుపడుతుందంట. నెక్స్ట్ డక్స్ దగ్గరికి వచ్చాము. ఈ వైట్ గ్లీస్ ఖజానా బాతులు అంటే నాటు బాతులు, నార్మల్ డక్స్. కలర్ఫుల్ ఉంది మేల్స్, గ్రే షేడ్ లోనే ఫీమేల్స్, లైట్ కలర్ అన్ని ఫీమేల్స్. నెక్స్ట్ టర్కీ దగ్గరికి అయితే వచ్చేసాము. దీనికి ఒక విశేషం ఉందన్నమాట. మనం నవ్వుతే అది కూడా నవ్వుతుంది, రెస్పాండ్ చేస్తుంది. సో చూడండి మీరు. ఇద్దరు నమ్మకం టెంపరీ. ఇది రివ్యూ బోర్డ్ అనమాట. సో చెక్ చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళందరూ ఏం రాశారని చెప్పేసి. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్కి అయితే వచ్చేసాము. అక్కడ చాలా పెద్దగా ఉన్నాయి కదా, దేని అనుకుంటున్నారు? ఈమూ బర్డ్ ఎగ్స్ అంట అవి. ఇంత అక్కడి నుంచి ఒక ఇంపార్టెంట్ స్పాట్ ఉన్నా కదా, అది ఇదే అనమాట. సో వాళ్ళ దగ్గర స్నేక్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా టచ్ అండ్ ఫీల్ చేయొచ్చు మనము. మాకంత ధైర్యం లేదని చెప్పేసి ఫస్ట్ మా హస్బెండ్ ని ట్రై చేయమన్నాము. నీ వైపు రాదు, నీ వైపు రాదు. ఏమన్నా భయపడమాక, ఫ్రీగా వెనక్కి కూర్చో, మంచి కూర్చో. టంగ్ ఎందుకు అలా చేస్తుంది తెలుసా? స్మెల్ చేస్తుంది. ఈ సైడ్ కూడా ఉంటుంది. జనరల్గా ఏంటంటే సమ్ ఇయర్స్ అగో జనరల్గా వాటికి లెగ్స్ ఉంది. వాడగా అవి క్రమేణా జెనెటిక్ గా తగ్గిపోతా వచ్చి ఇప్పుడు జస్ట్ ఈ గోర్ సైకి వచ్చింది. ఇది దాని బంప్. ఇటు నుంచి పూప్ చేస్తుంది. ర్యాట్స్, మైస్. ఇదంతా అండర్ ట్రైన్స్ ఇండివిజువల్స్ జరిగిందండి. మీరు మాత్రం 80% టచ్ చేయకండి వైల్డ్ అనిమల్స్ స్నేక్స్ ని. చాలా డేంజరస్ అది. ఇదే మనదు. ఇది ప్యూర్ వెజిటేరియన్. తినేది ఆకులు అలమలేదు. రబ్బర్ లా ఉంది. అంతే ఉంది. అంతగా తినిపిస్తున్నాడు ఆ అంచుడు. అది వేదింటది. మా యాంష్ మళ్ళీ ఒకసారి డొమెస్టిక్ అనిమల్స్ దగ్గరికి వెళ్ళి ఫీడింగ్ ఇచ్చి వచ్చాడు. అండ్ ఇక్కడ కొన్ని గేమ్స్ ఉంటే ఆడుకుంటున్నాడు. ఆ క్యాంటీన్ దగ్గర ట్రీస్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో అక్కడ కూర్చోడానికి ఇట్లా మనకి బెంచెస్ ఉన్నాయి. కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాము. సో దీని గురించి కొంచెం చెప్తారా? సో ఇది వచ్చి కచ్చే రాస్తే ఎడ్యుకేషనల్ సెంటర్. ఇక్కడ చిన్న పిల్లలకి కానీ స్కూల్ కిడ్స్ కి కానీ ఈవెన్ ఫ్యామిలీస్ దే కెన్ కమ్ ఫీల్ ద యానిమల్స్. మీరు ఒక జూ పార్క్ కి వెళ్తే యూ వుడెంట్ గెట్ దిస్ ఫీలింగ్ వేర్ యూ కెన్ టచ్ ద యానిమల్స్ లైవ్ లో ఇక్కడ. సో ఇది లాస్ట్ నవంబర్ అంటే మొన్న November 14th కి ఓపెన్ అయ్యింది ఫర్ పబ్లిక్. ఇట్స్ 4.5 years. They are free of entry. And per head we charge 600. సో ఎన్ని acres లో? So all this area is only 5 acres. బాగా ప్లాన్ చేశారు. సో వాళ్ళకి అక్కడ క్యాంటీన్ అండ్ బేబీ కేర్ సెంటర్ కూడా ఉంది. సో చూపిస్తున్నాడు అతను. స్టే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయండి? ఇక్కడ స్టే ఆప్షన్ లేవు, ఏమీ లేవు. We have 2 slots. One is in the morning 9 నుంచి 12 వరకు ఒక స్లాట్, అండ్ the next slot is 2 to 5 in the evening. సో ఈ ఫార్మ్ మొత్తం మీరు చూడడానికి 2.5 hours to 3 hours పడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనకి ఫార్మ్ షాప్ కూడా ఉంది.
కెమికల్స్ ఉన్నాయి అండ్ దెన్ పౌడర్స్ ఉన్నాయి. న్యాచురల్ ఆర్గానిక్ అండి. దెన్ వీళ్ళకి షర్ట్స్ అవి ఉన్నాయి ప్రింటెడ్ది. ఇవి కంపోస్ట్ కదా. వీళ్ళే ఇక్కడ న్యాచురల్గా చేసేసి ఇక్కడ అమ్ముతారు అనమాట. కౌ డంగ్ అండ్ పాటింగ్ మిక్స్. ఫోటో ఫ్రేమ్స్ కావాలంటే తీసుకోవచ్చు. అండ్ అక్వేరియంస్. రిటర్న్ అయ్యేటప్పుడు ఇలాంటి కాంప్లిమెంటరీ కిట్ అయితే ఇచ్చారు. దాంట్లో బ్యాగ్ ఉంది అండ్ కొన్ని ఫ్లైయర్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ సీ ఏంటా అని. కచ్చే రాస్తే ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టైమింగ్స్, ప్రైసెస్, వాళ్ళు ఎట్లా డిజైన్ చేశారు అని. హైలీ రికమెండెడ్ ఫర్ కిడ్స్ అండ్ అడల్ట్స్ దిస్ ప్లేస్. చాలా చూడొచ్చు, నేర్చుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.